రేపొచ్చే రిపేర్ చేయించుకుందాం. వర్షం బాగా పడేటట్టుంది వసు గారు. పర్లేదండి, ఇల్లు దగ్గరే కదా, గట్టిగా వర్షం వచ్చేలోపు వెళ్ళిపోవచ్చు. ష్యూర్. వెళ్దాం పదండి. పద. వసు గారు, వర్షం పెద్దగా అవుతుందండి, పదండి వెళ్ళి వెహికల్లో కూర్చుందాం. ఏమండి, వర్షంలో తడుచుకుంటూ వెళ్దాం ప్లీజ్. వసు గారు, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. పావని, భాస్కర్ వాళ్ళు వచ్చారా? రాలేదత్తయ్య.
వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా రాకపోవడం ఏంటమ్మా? టైం 10 దాటింది. భాస్కర్కు ఒకసారి ఫోన్ చేయి. చాలాసార్లు చేశాను మావయ్య, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఉదయం ఎడమ కన్నా అదన్నప్పుడే చెప్పాను, హారికను ఆఫీస్కి వెళ్ళొద్దు అని. వినకుండా వెళ్ళిందన్నయ్య. అక్కడికి ఏమైందో ఏంటో. ప్రతిదానికి అపశకనం పలుకుతావేంటొద్దినా? ఏదైనా పనుండి ఇంకా రాలేదేమో. ఏం భాస్కర్, ఇంత టైం అయిందేంటి? ఒక ఈవెంట్ చేసి వస్తున్నాం నాన్న. బాగా అలసిపోయినట్టున్నారు భాస్కర్. వర్కర్స్ ఎవరూ రాలేదమ్మా. అన్ని పనులు మేమే చేయాల్సి వచ్చింది. హారిక ఆఫీస్కి వెళ్ళిన మొదటి రోజే ఈవెంట్ వచ్చిందన్నమాట. అవునక్క, ఫస్ట్ డే ఫస్ట్ ఈవెంట్ చేశాను. ఈవెంట్ ఎలా జరిగిందమ్మా? సక్సెస్ మావయ్య, గ్రాండ్ సక్సెస్. చెప్పు భాస్కర్. అంతా బాగానే జరిగింది, కానీ చివర్లో చిన్న డిస్టర్బెన్స్ అయింది నాన్న. డిస్టర్బెన్స్ లేకుంటే బాగుండేది. బిజినెస్ మిస్టేక్స్ అనేవి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయటానికి మనకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా. అయినా కూడా ఒక ఈవెంట్ చేశారంటే మీరు గ్రేట్. ఏం చేశారో ఏమో, నాకైతే డౌట్గా ఉంది. అన్నిటికీ అనుమానిస్తే ఎలా సుమంగళి? తప్పులు చేయకుండా ఎవరుంటారు చెప్పు? సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేయండి. త్వరగా నిద్రపోండి, బాగా అలసిపోయినట్టున్నారు. పావని, ఆకలిగా ఉంది. పదండి. ఉసే 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 ఆకు. నిజంగానే మీరు ఈ రోజు ఈవెంట్ చేశారంటే? చేసావా ఆంటీ? ఓణీల ఫంక్షన్ ఆ? నిజంగానే ఫంక్షన్ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. మరి నా ఎడమ కన్ను ఎందుకు అదురుతూనే ఉందే? ఇప్పటికీ ఇంకా అదురుతూనే ఉంది. ఏదో ఒక చెడు ఖచ్చితంగా జరుగుంటుందే. మాకు ఏ చెడు జరగలేదు. మీ కంటికేదో అయ్యింది, వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి. ముసే 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 ఆగవే ఆకు. అది కాదు, ఫంక్షన్ చివర్లో ఏదో డిస్టర్బ్ అయ్యిందని పెద్దోడు చిన్నోడు అన్నారే, ఏం జరిగింది? అదేం పెద్ద విషయం కాదంటీ, లైట్ తీసుకోండి. నా కన్నేమో ఇంకా అదురుతోంది, ఇదేమో చిన్న విషయం అంటోంది. అది పెద్ద విషయం అయితే, పెద్ద సమస్య అయితే?
వర్షం తగ్గినట్టుంది, వెళ్దాం. ఎందుకే అంతలా వర్షంలో తడిచావు? జలుబు జ్వరం వస్తాయని తెలీదా నీకు? అలా చెప్పండి ఆంటీ. తను వర్షంలో తడవడం కాకుండా నన్ను తడిపేసింది. ఇంత పెద్దదానివయ్యావు, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదా? మమ్మీ కన్నా నేనే బెటర్ అమ్మమ్మా. మమ్మీ మంకీ. నిన్ను వెయిట్ వెయిట్ వెయిట్, బన్నీని ఎందుకు అంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే మీరు నిజంగానే మంకీ అండి. చెట్టులు ఎక్కుతారు, పుట్టలు ఎక్కుతారు, వాన్లు తడుస్తారు, గంతులు వేస్తారు, తొక్కుడు బిళ్ళ ఆడతారు, అటు ఇటు పరిగెడతారు. వచ్చినప్పటి నుంచి ఒక్క చోటైనా కుదురుగా ఉన్నారా? ఏమే ఎంత అల్లరి చేసావా నువ్వు? చేసే ఉంటావు. నీ అల్లరి ఎక్కడికి పోతుంది? బాబు, వేడి నీళ్లతో ఆవిరి పట్టుకోండి, జలుబు రాకుండా ఉంటుంది. ఆల్రెడీ తనకి జలుబు వచ్చింది కదా అంకల్, తనకి ఆవిరి పట్టండి. ఆవిరి పట్టాలా? నా వల్ల కాదు. ఇంత జలుబు పెట్టుకుని ఆవిరి పట్టనంటే ఎలాగే? బన్నీ, వెళ్ళి దుప్పటి తీసుకురాపో. అలాగే అమ్మమ్మా. అబ్బా అమ్మా, నేను ఆవిరి పట్టుకోనమ్మా. నాకు ఊపిరి ఆడదు. అమ్మమ్మా దుప్పటి. రే నిన్ను. అయ్యో నాకొద్దు. కూర్చోమంటుంటే పట్టుకో పట్టుకో. వదలకండి ఆంటీ, బలవంతంగానైనా ఆవిరి పట్టించండి. అస్సలు వదలను బాబు, దీని తిక్క కుదురుస్తాను. పీల్చువే, ఆవిరి పీల్చు. పీల్చు మమ్మీ. మమ్మీ పీల్చు. మమ్మీ పీల్చు. పీల్చు. తొందరగా పీల్చు పీల్చు. అందరూ కలిసి నన్ను చంపేస్తారా? వదలండి. అబ్బా పీల్చవే. ఇలా కక్ష తెచ్చుకున్నారా మీరు? వర్షంలో తడిసి జలుబు తెచ్చుకుంది నువ్వు, నేనేం చేశానే? మమ్మీ మంచిగా ఉంది. నవ్వింది చాలు, పదండి భోంచేద్దాం. హలో వసు గారు, భోజనం మేం చేస్తాం, మీరు చేయకూడదు. అదేంటి? మీకు జలుబుందిగా, ఈ పూట పస్తుండి కషాయం తాగండి. కషాయమా? అవునమ్మా, కషాయం తాగితే చాలా మంచిది. వెంటనే జలుబు తగ్గిపోతుంది. సుశీల, వెళ్ళి కషాయం తీసుకురా. అయ్యో అమ్మ, వద్దు వద్దొద్దు, నేను తాగను. తేని, నేను తాగను నాన్న. బలవంతంగానైనా తాగిస్తాం. ఇప్పుడు నాకు జలుబు కూడా తగ్గిపోయిందండి. చూసారా, తమ్ముడు కూడా రావట్లేదు. అయినా సరే కషాయం తాగాల్సిందే. మా అమ్మ కాదు, మీరు నాపై కక్ష కట్టారు. అల్లుడు గారికి నీపై కక్ష ఎందుకుంటుందమ్మా?
ఆయనకు ఒకసారి జలుబు చేస్తే ఇలాగే ఆవిరి పట్టించి కషాయం తాగించాను నాన్న. అది మనసులో పెట్టుకుని ఇప్పుడిలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రతీకారం లేదు, పచ్చగడ్డి లేదు. తెచ్చాను, తీసుకుని తాగు. తాగు. అమ్మమ్మ ఒకసారి నన్ను స్మెల్ చూడు నువ్వు. బన్నీ, నువ్వు స్మెల్కే ఇలా చేస్తున్నావు. నేను దాన్ని తాగాలా? త్వరగా తాగించండి. రేపటి వరకు మీకు అదే ఫుడ్. మధ్యలో ఆకలేస్తే ఇంకో గ్లాస్ కషాయం ఇస్తాం. ఇది అన్యాయం, దారుణం, అరాచకం. అన్నం పెట్టుకుంటా కషాయం తాగిస్తారా? ఏం కాదు, తాగు. వద్దమ్మా. అమ్మ ప్లీజ్. ఇదిగో కొంచెం కొంచెం తాగు. అమ్మా బాలేదమ్మా. లాస్ట్ కొంచెమే ఉన్నాయి, తాగు. అను కీర్తి, మనం ఎప్పుడూ వర్షంలో తడవద్దు. తడిస్తే మమ్మీలా మనకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. నిద్రపోయారు. చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి వంటింట్లో ఏ దొరికితే అది తింటాను. ఎవరిచ్చారు? కొంపది సాయినా?